దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగును గాక. బాగున్నారా? దేవాది దేవుడు మనకు నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు. ఈ నూతన దినములో మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క అనుదిన ధ్యానాలకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ధ్యానాలు మీకు మీ కుటుంబాలకు ఎంతగానో ఆశీర్వాదకరముగా ఉన్నాయని నమ్ముచూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ప్రతిదినము కూడా పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానం ఇస్తున్నప్పుడు విశ్వాసముతో మనము పొందుకున్నప్పుడు ఆ యొక్క వాగ్దానాన్ని మనము నమ్మినప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో నెరవేర్చే గొప్ప దేవుడుగా ఆయన ఉంటాడు. ఈరోజు మీరందరూ కూడా ఉదయం లేవగానే ప్రార్థన చేసుకున్నారని, వాక్యము చదువుకున్నారని నమ్ముచూ ఉన్నాను. ఈ సమయంలో ప్రార్థన చేసుకొని ప్రభు సిద్ధపరిచిన శ్రేష్టమైన వాగ్దానమును ప్రార్థనా పూర్వకముగా పొందుకుందాం. తలలు వంచండి, ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరము నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడి దర్శించి మీరు ఆస్వాదించి నీ కృపలో భద్రపరచమని, సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచూ ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం చక్కని వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్నారు. చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 12వ వచనమును చదువుకుందాం. నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానము. నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించే దేవుడు. దేవుని స్తోత్రం. ఈరోజు మనము తలపెట్టే ప్రతి పనిలో, మనము ఆలోచించే ప్రతి ఆలోచనలో, మనము చేసే ప్రతి పనిలో కూడా దేవుడు మనలను ఆశీర్వదించాలని ఆకాశమును తన యొక్క ధననిధిని తెరవబోతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు మిమ్మలను నన్ను కూడా ఆశీర్వదించాలని ఆశపడుతూ ఉన్నారు. మనము చేసే ప్రతి విషయాలలో పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉండబోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మీ యొక్క ఉద్యోగాలలో, మీ యొక్క వ్యాపారాలలో, మీరు చేసే ప్రతి పనిలో దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదము దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ఎంతవరకు మనము చూడలేనటువంటి కార్యాలు, ఎంతవరకు మనము అనుభవించలేనటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు ఈరోజు మీ జీవితంలో దేవుడు చేయాలని ఆశపడుతూ ఉన్నారు. మనము దేవుని మీద మనము ఆధారపడినప్పుడు, దేవుని మనము నమ్ముకున్నప్పుడు ఖచ్చితంగా ఆ కార్యాలు మనము అనుభవించగలం. బైబిల్ గ్రంథంలో అబ్రహాము యొక్క కుమారుడు ఇస్సాకు గెరారు దేశంలో ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా ఒక చిన్న విత్తనాన్ని అక్కడ విత్తాడంట. దేవాది దేవుడు ఆ వేసినటువంటి చిన్న విత్తనాన్ని ఆశీర్వదించి ఆ యొక్క అన్య దేశంలో ఉన్నటువంటి ఇస్సాకును దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించాడంట. ఆయన చేసిన ఆ చిన్న పనిని దేవుడు ఆశీర్వదించి క్రమక్రమముగా అభివృద్ధి చెందడానికి దేవుడు కృప చూపించాడు. దేవుని బిడ్డలారా, తన జీవితంలో తాను ఎదురు చూడనటువంటి కార్యాలు ఇస్సాకు చూడడానికి దేవుడు కృప చూపించాడు. దేవుడు ఇస్సాకుకు తోడుగా ఉన్నాడు. అతడు చేసినటువంటి పనిని, అతని యొక్క ప్రయాసమును దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు తన యొక్క కృపను మనకు కూడా అనుగ్రహించాలని, మనము చేసే ప్రతి పనిలో ఆయన యొక్క ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించాలని ప్రభు ఇష్టపడుతూ ఉన్నారు. కాబట్టి దేనికి కూడా చింతించకండి, కలవడం చెందకండి, దేవుని మీద ఆధారపడండి. దేవుడు ప్రత్యేకంగా తన యొక్క కృపను, ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి అనుగ్రహిస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. చక్కని వాగ్దానం ఇచ్చారు. ఈరోజు మా యొక్క ప్రతి పనిని ఆస్వాదించే దేవుడుగా, మీ యొక్క ధననిధిని తెరచి మాకు సహాయం చేసే గొప్ప దేవుడిగా మీరు ఉంటున్నందుకు మీ స్తోత్రాలు. వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను దీవించి నీ కృపలో భద్రపరిచి సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచూ ఉన్నాను మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.